లక్షేమో కానీ మంచి మెజార్టీతో గెలుస్తారు వాళ్ళు అంటారు. ఈ 2 రోజుల నుంచి వైసీపీ వాళ్ళు చెప్తున్నారు చంద్రబాబు ఓడిపోవడం పక్కా అని. ఎట్లుంటే అంటే ఎవరి విష్ఫుల్ థింకింగ్ అలా ఉంటుంది. ఇప్పుడు నాది రాంగ్ అవ్వాలని కోరుకోండి, ఇంకెక్కువ మెజార్టీ రావాలని ఆశిస్తున్నా. కాకపోతే ఆశకి అందులేదు కానీ బట్ అరౌండ్ 20కే అప్రాక్సిమేట్గా 15 to 20 ఈజ్ ప్రాబబ్లీ ప్రాక్టికల్ నేను అనుకుంటున్నాను. నేను అది మొత్తం మీద వేలల్లో వచ్చినట్టున్నారు కదా ఎన్ఆర్ఐస్. బాగా అండి, మీరు ఊహించిన దానికన్నా, మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ మంది ఎంటైర్ స్టేట్ని జల్లెడ పెట్టారు, అన్ని చోట్లకి వెళ్ళారు, వాళ్ళు చేయగలిగింది చేశారు. డెఫినెట్గా ఎన్ఆర్ఐస్ ఇంతకు ముందు నుంచి వాళ్ళు ఎంతో కొంత వాళ్ళు చేయగలిగింది చేసినా ఈ ఎన్నికల్లో వాళ్ళ పాత్ర డెఫినెట్గా ఇంపాక్ట్ ఉందని నేను బలంగా నమ్ముతున్నాను. అంటే ఇంతకు ముందేమో వాళ్ళకున్న సంపాదించుకున్న దాంట్లో కొంత భాగం పెట్టి ఆ డెవలప్మెంటో లేదా ఎవరికన్నా సాయం చేయడం ఇది చేసేవాళ్ళు. బట్ దిస్ టైమ్ నాట్ మనీ ఒక్కటే కాదు, మనీతో పాటు ఫిజికల్గా వచ్చి వాళ్ళు క్షేత్రస్థాయిలో వచ్చి పనిచేసి వాళ్ళు దట్ ఈస్ అ హ్యూజ్ డిఫరెన్స్. ఇంత ముందుకి ఇప్పటికి మీరు చూస్తే దట్ ఈస్ అ హ్యూజ్ డిఫరెన్స్. క్షేత్రస్థాయిలో వచ్చే వాళ్ళ సంఖ్య ఈసారి చాలా ఎక్కువగా ఉంది. ఎలా ఉందా, సాటిస్ఫాక్షన్ ఏముందా? వచ్చినప్పుడు దాదాపు నాకు తెలిసి అందరూ వెళ్ళిపోయారండి. 95% వెళ్ళిపోయారండి. ప్రాబ్లం నాలంటి ఒకళ్ళిద్దరు ఇంకా వెళ్ళాల్సి ఉంది కానీ వెళ్ళిపోయారు. అందరూ కూడా వెళ్ళేటప్పుడు మల్టిపుల్ అంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళందరినీ మనం మల్టిపుల్ మీటింగ్స్లో కలవటం కానీ, సో అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. రిజల్ట్ ఒక ఎత్తు, బట్ ఓవరాల్గా అందరూ చేసిన దానికి మనం వచ్చాము, పర్పస్ సాల్వ్ అయింది, చేయగలిగింది చేసామన్న హ్యాపీనెస్ అయితే డెఫినెట్గా అందరిలో ఉందండి. ఇప్పుడు మీరు వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ తానా సాపులు ఏ వస్తాయి, ఎప్పుడు ఉన్నాయి? మళ్ళీ మనకి 25 అండి, 25 ఎవ్రీ 2 years కదా. ఈ ఇంపాక్ట్ అక్కడ కనపడుద్దేమో తానా సభలో. అంటే ఒకవేళ మీరు అనుకున్నట్టు టీడీపీ కూటమి ప్రభుత్వం వస్తే చాలా మంది దీనికోసం పనిచేశారు కదా, ఈ జుబ్లియంట్ మూడు అక్కడ రిఫ్లెక్ట్ అవ్వచ్చు కదా. సభల వరకు కూడా వెయిట్ చేయాలి. ఈ లోపే ఉంటాయి జనరల్గా. ఎప్పుడు కూడా మన వాళ్ళు ఏదో ఒక పని మీద వస్తూ ఉంటారు, వాళ్ళ పిల్లల వరకు కావచ్చు, విజిటింగ్ పిల్లలు అక్కడ ఉన్నారని కావచ్చు, విజిటింగ్ పర్పస్ కావచ్చు. మన తానా సభలు కూడా మీరు చూస్తే ఇప్పుడు జరగన 25,000 ఎప్పుడు లేదు హిస్టరీలో. యాక్చువల్గా అది ఇట్స్ హిస్టరీ, అంతమంది రావటం. సో అట్లా ఈసారి మీరు అన్నట్టు ఏంటంటే ఆల్వేస్ నేను ఆ జూబిలెంట్ మూడు ఉంటుంది, క్యారీ అవుతుంది. ఓవరాల్ యూఎస్లో క్యారీ అవుద్ది, ఒక తానా సభలకనే కాదు. మీరు చూస్తే ఓవరాల్గా అన్ని సిటీల్లోనూ మీ వాళ్ళు ఉన్నారు కదా, ఏపీ వాళ్ళే కదా ఎక్కువ. తెలుగు పీపుల్ అంటే ఇంకా తెలంగాణ కంటే ఏపీ ఎక్కువ ఉంటారు, తెలంగాణ వాళ్ళు కూడా ఉంటారు. రైట్, ఎనీవే ఇక మనం ఒకసారి అమెరికా గురించి మాట్లాడదాం. ఎందుకంటే మీరు అమెరికాలో తానా అధ్యక్షుడిగా పనిచేశారు, టీమ్ స్క్వేర్ లీడ్ చేస్తున్నారు చాలా రోజుల నుంచి. ఈసారి అమెరికా ఎలక్షన్ మీద చాలా క్యూరియాసిటీ ఉంది వరల్డ్ వైడ్. ప్రెసిడెంట్ అంటే ఆయన ఏదో అమెరికా ప్రెసిడెంట్ లాగా ఉండదు, ప్రపంచానికే ప్రెసిడెంట్ లాగా ఉంటుంది మీ అమెరికా ప్రెసిడెంట్. సో తీసుకొచ్చి బైడెన్ గెలిపించుకున్నారు. ఇప్పుడు ఏదో అసంతృప్తి ఉంది అని అంటున్నారు చాలామంది, వార్తలు కానీ మేము వినడం కానీ. మళ్ళీ ట్రంప్ ఆయన ఏదో అలాంటి ఇలాంటి వద్దొద్దన్నారు, మళ్ళీ ఆయనే లైన్లోకి వస్తున్నట్టున్నాడు పోటీ చేయడానికి. సో ఎలా ఉండే అవకాశం ఉంది ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నిక? అంటే మీరు అన్నట్టు బైడెన్ని గెలిపించిన అది ఎక్స్పెక్టేషన్స్ ఆయన రీచ్ కాలేదేమో. వన్స్ అగైన్ నా పర్సనల్ ఒపీనియన్, ఐఎమ్ నాట్ టూ యాక్టివ్ ఇన్ అమెరికన్ పాలిటిక్స్, కానీ బట్ ఆయన ఎక్స్పెక్టేషన్స్ మీట్ కాలేదు అనేది అందరిలో ఉన్న, ప్రజలు ఆశించినట్టుగా పనిచేయలేకపోయాడు. అవును, క్రైసిస్ కూడా వచ్చింది. మీరు చూస్తే ఇన్ఫ్లేషన్ తో పాటు కంట్రోల్ చేయలేకపోవడంతో పాటు ఇవాళ మనకి ఎక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళందరూ జాబ్స్ లేకపోవడం, చాలా ఆ ఇబ్బంది మీకు తెలుసు. ఓవరాల్గా ఆ హ్యాపీ ఇండెక్స్ అయితే అనుకున్నంత లేని మాట వాస్తవం. సో డెఫినెట్గా నా టేక్ ఏంటంటే ఈసారి ఎలక్షన్స్లో రిపబ్లికన్స్ వచ్చే అవకాశం ఉంది ఉన్న పరిస్థితుల్లో. ఎందుకంటే ఇది చాలా అబౌట్ మనం గెలిపించినప్పుడు పరిస్థితులు ఒకలాగా ఉన్నాయి, రోజీగా ఉన్నాయి ఈవేళ. సో అంతే అంతే నేను మిమ్మల్ని ఏమి బాండ్ పేపర్ అయితే రిపబ్లికన్స్ నుంచి క్యాండిడేచర్ ఫైనల్ అయిందా? అవ్వలేదు. ఆ డైరెక్షన్ లో ఇవన్నీ కూడా ఇంకా టైం పడుతుంది, ఇంకా నవంబర్లో కదా ఎలక్షన్స్. సో వివేక్ రామస్వామి తప్పుకున్నట్టే ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా జరుగుద్దండి. ఇప్పుడు వివేక్ రామస్వామి కాదు, ఓవరాల్ గా మల్టిపుల్ ఆస్పిరెంట్స్ ఉంటారు. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే పార్టీ ఒకళ్ళని నేరో డౌన్ చేస్తారు. మీరు ఎన్ని ఉన్నా ట్రంప్ హ్యాస్ ఛాన్సెస్ టు బి ద క్యాండిడేట్. సో మోస్ట్లీ అట్లాగని ఎనీథింగ్ కెన్ చేంజ్, కానీ బట్ అందుకని మీకు చూస్తే రిపబ్లికన్ పార్టీ అన్నా నేను ఒక పర్సన్ ఆ రోజు ఎవరు వ్యక్తి అయితే వాళ్ళ క్యాండిడేట్ ఎవరైనా కూడా మోస్ట్లీ వాళ్ళ సైడ్ జనాలు ఉంటారనేది. బైడెన్ రెజ్యూమ్లో చాలామంది అసంతృప్తితో ఉన్నారు. యూత్కి ఎంప్లాయ్మెంట్ లేదు, రెసెషన్ వచ్చింది, ఇన్ఫ్లేషన్ విపరీతంగా పెరిగిపోయింది. కానీ అట్ ది సేమ్ టైం అంతకుముందు ట్రంప్ రెజ్యూమ్ చూసినప్పుడు ఇలా లేదా?
ఇన్ఫ్లేషన్ రావడం కానీ లేకపోతే ఇప్పుడు ట్రంప్ ఈజ్ గుడ్ బిజినెస్ మ్యాన్, నో డౌట్ సో తను ఏంటంటే ఓవరాల్ గా కొంత racist కూడా, అది అదేంటంటే అతను మాట్లాడే విధానం నచ్చకపోవచ్చు, బట్ కాకపోతే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇద్దరిని చూసిన తర్వాత మోడీ గారికి నచ్చింది అబ్కీ బార్ ట్రంప్ సర్కార్ అని స్లోగన్ ఇచ్చి వచ్చారు. ఇప్పుడు గీత కదండి, చిన్న గీత పెద్ద గీత చూస్తాం, అందరిలో నచ్చినవి ఉంటాయి నచ్చినవి ఉంటాయి, బట్ ఓవరాల్ గా అమెరికా అతని టైంలో ప్రాబ్లం మోర్ ఫ్లరిష్ అయింది ఈ బైడెన్ టైం కన్నా అనేది ఎక్కువ మంది బిలీవ్ చేస్తారని నేను బిలీవ్ చేస్తున్నాను. Maybe. ఓకే, తెలియదు. సో అవన్నీ దృష్టిలో పెట్టి నేను అంటే మీరంటే నాతో నా క్లాస్మేట్స్ కొంతమంది చాలా మంది అక్కడ ఉన్నారు ఫ్రెండ్స్, వాళ్ళు కూడా చాలా మంది ఇదే చెప్తున్నారు. బైడెన్